ప్లానింగ్ అంటే సీనియర్ హీరోలదే. వాళ్ళ ముందు ఇప్పటి హీరోలు ఏం సరిపోతారు చెప్పండి? ఏంటి నమ్మట్లేదా? కావాలంటే చిరంజీవి బాలయ్యల్ని తీసుకోండి. వాళ్ళ ప్లానింగ్ చూస్తుంటే మతులు చెడిపోతాయంతే. ఒకప్పుడు కుండ మార్పిడి అనే పద్ధతి ఉండేది కదా, ఇప్పుడు అదే ఫార్ములా అప్లై చేస్తున్నారు చిరు బాలయ్య. మరి వాళ్ళు చేస్తున్న ప్లానింగ్ ఏంటి? ఈ కుండ మార్పిడిలేంటి? చూసేద్దాం పదండి. ఈ రోజుల్లో హీరోలకు దర్శకులు దొరకడమే కష్టమైపోతోంది. ఒక్కొక్కరు 2-3 సినిమాలను ముందుగానే లైన్లో పెట్టుకుంటున్నారు. దాంతో హీరోలు కూడా అదే ట్రై చేస్తున్నారు. ఓ సినిమా పూర్తి కాకుండానే మరో 2 దర్శకులు చెప్పే కథలు ఫైనల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి, బాలయ్య దర్శకులు తారుమారవుతున్నారు. ఒకరి దర్శకుణ్ణి మరొకరు తీసుకుంటున్నారు. ఆ మధ్య అనిల్ రావిపూడితో భగవంత్ కేసరితో హ్యాట్రిక్ పూర్తి చేశారు బాలయ్య. ఈ సినిమాతో వరుసగా 3వ సారి 100 కోట్లకు పైగా వసూలు చేసి ఔరా అనిపించారు నటసింహం. ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి తర్వాతి సినిమా చిరుతో ఉండబోతోందని తెలుస్తోంది. కొన్ని రోజులుగా అనిల్, చిరు కాంబినేషన్పై వార్తలొస్తున్నా క్లారిటీ రావట్లేదు. చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడానికి ఖచ్చితంగా మరో ఏడాదైనా సమయం పడుతుంది. ఈలోపు మరో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు మెగాస్టార్. దానికోసమే అనిల్ రావిపూడిని లైన్లోకి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం ఉండే అవకాశాలున్నాయి. బాలయ్య కూడా ప్రస్తుతం బాబీతో సినిమా చేస్తున్నారు. మొన్నే చిరంజీవికి వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ ఇచ్చారు బాబీ. దాంతో బాలయ్య సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మాఫియా బ్యాక్డ్రాప్లో 1980s నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మొత్తానికి ఈ సీనియర్ హీరోలిద్దరూ దర్శకులను మార్చుకుంటున్నారు హాయిగా.